గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఈరోజు నేను మాట్లాడబోయే విషయము గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం గమనిద్దాం. ముందుగా ఈ లా ఆఫ్ గ్రావిటీని ఇంట్రడ్యూస్ చేసింది సర్ ఐజాక్ న్యూటన్. ఇతను లండన్లో 1665 సంవత్సరంలో ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు, ఒక యాపిల్ ట్రీ కింద కూర్చున్నప్పుడు పైనుంచి పడుతున్న యాపిల్ని చూస్తూ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఇతను ప్రతిపాదించడం జరిగింది. అయితే మనం చరిత్రను గమనించినట్లయితే ఇతను ప్రతిరోజు బైబిల్ చదివే వ్యక్తి అని ఇతని యొక్క జీవిత చరిత్ర మనకు చెప్తుంది. అయితే ఇతను ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించక ముందే ఇతను చదివిన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం ఈరోజు గమనిద్దాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వేలాడ చేసెను. హీ హ్యాంగ్స్ ద ఎర్త్ ఆన్ నథింగ్. శూన్యము పైన భూమిని వేలాడ చేసెను. శూన్యము పైన భూమి వేలాడుతుంది. దేవుడు వేలాడేలా చేశారు. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా అది ఎటువంటి ఆధారం లేకుండా శూన్యంలో భూమి వేలాడుతుందని ఇక్కడ బైబిల్లో న్యూటన్ చెప్పక ముందే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం గమనించగలం. అదే కాకుండా బైబిల్ గ్రంథము భూమి ఏ ఆకారంలో ఉందో కూడా చెప్పగలిగింది. ఆమెన్. సో దానికన్నా ముందు మనం ఒకసారి శాస్త్రాలను గమనించినట్లయితే చాలామంది యొక్క చాలా వ్యతిరేకమైన సిద్ధాంతాలు తీసుకొచ్చారు. భూమి బల్లపరుపుగా ఉంది, భూమి ఫ్లాట్గా ఉంది, భూమి షేప్లెస్గా ఉంది అని చెప్పి చాలా రకాలు చెప్పారు. అయితే గుండ్రంగా ఉందని చెప్పిన వ్యక్తి అరిస్టాటిల్. ఈయన క్రీస్తు పూర్వం 340వ సంవత్సరంలో భూమి గుండ్రంగా ఉంది, భూమి గోళాకారంలో ఉందని ఇతను చెప్పారు. అయితే ఇతను పుట్టక ముందే ఉన్న బైబిల్ గ్రంథంలో భూమి ఏ షేప్లో ఉందనేది దేవుడు మనకి ఎలా తెలియజేస్తున్నారో చూద్దాం. సో మనది చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనం మనం చెక్ చేసినట్లయితే, ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. ఇట్ ఈస్ హీ హూ సిట్స్ అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ద ఎర్త్. అయితే ఇంగ్లీష్లో సర్కిల్ అని ఉంది, మీరు స్పెరికల్ షేప్ అని చెప్తున్నారు అని ఈ లోపల మీ అందరికీ డౌట్స్ వచ్చి ఉండొచ్చు. అయితే మనం గమనించినట్లయితే దిస్ ఈజ్ ఏ స్పెరికల్ బాల్. ఇది ఒక స్పెరికల్ షేప్లో ఉన్న బాల్, బంతి. ఇది మీకు కనిపిస్తుంది సర్కిల్ షేప్లో ఉన్నట్టు. ఇటు సైడ్ బిహైండ్ నేను చూస్తే నాకు సర్కిల్ షేప్లో ఉన్నట్టు కనిపిస్తుంది, పైనుంచి చూస్తే సర్కిల్ షేప్లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ వెన్ వీ రొటేట్ దిస్ బాల్, ఇట్ లుక్స్ లైక్ ఏ స్పెరికల్ షేప్. మనం ఇది కదిపినప్పుడు మనం ఇది 3D ఆబ్జెక్ట్ అని ఫైండ్ అవుట్ చేయగలం. సో అదేవిధంగా ఇక్కడ వాక్యం చెప్తుందంటే, పైన ఉపరితలం మీద ఆసీనుడైన దేవుడు అని చెప్తూ భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పి సర్కిల్ని ఆ విధంగా రిప్రజెంట్ చేయడం జరిగింది బైబిల్ గ్రంథం. అదేవిధంగా ఇంకో వచనం కూడా మనం గమనిద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించెను అని ఉంది ఇక్కడ. వెన్ హీ డ్రూ ఎ సర్కిల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద డీప్, ఆయన భూమిని సర్కిల్ షేప్లో చేశారు అని ఇక్కడ రాయబడి ఉంది. సో దీన్ని బట్టి శాస్త్రం మనకు చెప్పకముందే భూమి ఏ ఆకారంలో ఉందో, స్పెరికల్ షేప్లో ఉందో లేదో మన బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకోగలం. సో ఇంకా డీప్గా దేవుని గ్రంథాన్ని ధ్యానిద్దాము, అనేకమైన లోతైన విషయాలు తెలుసుకుందాము, విశ్వాసంలో బలపడదాము, దృఢపడదాము. ఆమేన్.